ఈరోజు పుష్ప 2 ఎన్నో అంచనాలతో ఎంతో అట్టహాసంగా సినిమా విడుదలవ్వడం, సో మంచి టాక్నైతే సినిమా సొంతం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. సో ఏ అభిమానైనా తన అభిమాన హీరో సినిమా గొప్పగా ఆడాలి, ఆ సినిమాని ఫస్ట్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనే ఆలోచన విధానంతో ఉంటారు. సో దాన్ని సినిమాలు కూడా క్యాష్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రొడ్యూసర్లు కూడా సినిమా రేట్లు పెంచి వాళ్ళకి ఫస్ట్ రోజులోనే వీలైనంత గొప్పగా ఆ సినిమా లాభాలని తెచ్చుకోవాలనే గొప్ప ఆలోచన విధానంతో ఈరోజు సరే అంతమంది కష్టపడుతున్నారు, వాళ్ళు బాగుపడాలి కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం కరెక్టే అనేది వాళ్ళ వెర్షన్లో కరెక్టే. అలాగే అభిమానుల వెర్షన్లో కొంతమంది ఎంత ఖర్చు అయినా పర్లేదు మేము సినిమా చూడాలని కొంతమంది అనుకుంటారు. మన దగ్గర డబ్బులు లేవే, మా అభిమాన హీరో సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేకపోతున్నామని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ అభిమానుల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఏ హీరో అయినా తన అభిమానులు తను కష్టపడి సంపాదించుకున్న సంపద అనుకునే కన్నా కూడా వాళ్ళు ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం వల్ల ఇలాంటి అభిమానాన్ని మేము దక్కించుకున్నాం అని భావించే హీరోలే ఎక్కువ ఉన్నారు ఈరోజు ఇండస్ట్రీలో, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను ప్రధానంగా చెప్తా ఉన్నా. మరి అలాంటి హీరోలు అభిమానులు తమ సినిమాలకి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఆనందించాలని అనుకుంటారా, లేదంటే ఫస్ట్ డే ఫస్ట్ షోలోనే వాళ్ళు కొట్టుకుని లేదంటే అక్కడ తొక్కిసలాట జరిగి గందరగోళం జరిగి ఎవరికన్నా ఏదన్నా అవ్వాలని కోరుకుంటారా? ఎవరు కూడా తన అభిమానులకి కీడు చేయాలనో కీడు జరగాలనో ఎవరూ కోరుకోరు, అది ఏ రంగమైనా సరే. సో దురదృష్టవశాత్తు కొన్ని సినిమాలకి కొంతమంది హీరోల అభిమానుల అత్యుత్సాహం వల్ల లేదంటే వాళ్ళ టైం బాగోకో కొన్ని చోట్ల దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు పుష్ప 2 సినిమాకు కూడా అలాంటి దుర్ఘటనే జరిగింది. ఇది నిజంగా విచారం తెలపాల్సిన సమయం. సో మరి అలాంటి సమయంలో రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక మహిళ తన కొడుక్కి అభిమాన హీరో అయిన అల్లు అర్జున్ సినిమాని మొదటి షో తన కొడుక్కి చూపించాలని చెప్పి తన భర్త 2 పిల్లలతో కలిసి ఒక మహిళ వస్తే అనుకోని సంఘటనల వల్ల అక్కడ తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో మహిళ అక్కడికక్కడే మృతి చెందడం, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? సరే ఎవరి అభిమానం ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు, దాన్ని కాదనడానికి మీరు ఎవరైనా అనొచ్చు, కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుందండి. ఈరోజు ఆవిడ చనిపోవడం ఆవిడ తప్పని నేను అన్నాం, అది అసలు ఆవిడ తప్పే కాదు, కానీ టైం అంతే, ఆవిడకి అలా రాసి పెట్టుంది, అలా జరిగిపోయింది. సో ఇలాంటి సమయంలో ఆ హీరోకి కానీ లేదంటే మరణించిన ఆ కుటుంబ సభ్యులకు కానీ మన అండగా నిలబడాల్సిన సమయం ఇది. దీన్ని రాజకీయం చేసి, నేను ఇందాక ఒక వార్త కూడా చూశాను, కాంగ్రెస్ నాయకులంట ఆమె చనిపోతే పుష్ప హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన కామెంట్స్ చేయడం, లేదంటే ఆ తప్పంతా అల్లు అర్జున్దే అని చెప్పి అల్లు అర్జున్ మీద నెట్టే ప్రయత్నం. సార్ తన అభిమానులతో కలిసి సినిమా చూడాలనే ఆలోచనతో ఆ రోజు అల్లు అర్జున్ గారు ఆ థియేటర్కి వచ్చారే తప్ప వాళ్ళ అభిమానులకి ఏదో జరిగిపోవాలి తను వస్తే అనే ఆలోచనతో అయితే ఆయన బయటికి రాలేదు. కానీ అలాంటి దుర్ఘటన జరగడం ఆయన్ని కూడా ఖచ్చితంగా బాధించింది. దానికి ఆయన వంతుగా ఏం చేయాలో అది ఆయన చూసుకుంటారు. దాన్ని రాజకీయం చేసి మీరు లబ్ధి పొందాలనో లేదంటే పబ్లిసిటీ పరంగా మీకేదో పేరు వచ్చేయాలనో మీరు హడావిడి చేస్తే మాత్రం అది మీకే నష్టం. ఈరోజు మీకు మేబీ ఫేమ్ వస్తుందేమో దాన్ని ఉపయోగించుకోవడం వల్ల, రేపు అనే రోజు మిమ్మల్ని చూస్తే చీతూ అని చెప్పి వస్తారు. అది ఈ హీరో అనే కాదు, వేరే ఏ హీరో అయినా కానీ. అసలే నేటి సమాజంలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఎట్లా ఉందంటే, వాళ్ళు ఏదో ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలనే ఆలోచనతో కోట్లు ఖర్చు పెట్టుకుని ఒక సినిమా తీస్తే దాని మీద కోట్లకి వెళ్ళి ఆ సినిమాలో పలానా వర్గాన్ని లేదా పలానా వ్యక్తుల్ని లేదా పలానా మతాన్ని లేదా పలానా కులాన్ని కించపరిచే విధంగా ఆ సినిమాలో పెట్టారు, ఆ సినిమాని ఆపేయాలి లేదంటే ఆ సినిమా మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఈరోజు కోట్లకు ఎక్కుతున్న పరిస్థితి. అలాంటి సమయాల్లో కూడా అన్నిటినీ తట్టుకుని నిలబడి
వందల కోట్లు సినిమాకి వెచ్చిస్తూ ఉన్నారు అంటే మరొకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఖచ్చితంగా ఇలాంటి దుర్ఘటనలు మున్ముందు జరగకుండా అభిమానులే చర్యలు తీసుకోవాలని అయితే నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకుంటా ఉన్నా.